నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్ శీషా. ఆదిలాబాద్లో తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించారు. జాబ్ మేళాలో వచ్చిన అవకాశాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కలెక్టర్. కంపెనీస్ వాళ్ళకి నచ్చ చెప్పాలి. మా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, మీరు నాకు తీసుకోగలిగితే మీ కంపెనీకి చాలా మంచి లాభాలు వస్తాయి. అటువంటి మనం ఈ రోజు కూడా కంపెనీస్ ముందు మీ దగ్గర ఉన్న స్కిల్స్, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ కూడా వాళ్ళ ముందు ప్రెజెంట్ చేయాలి. సో దట్ వాళ్ళు ఏం చేస్తారో వెంటనే మీకు ఒక ఆఫర్ లెటర్ ఇస్తారు. సో ఈ రోజు కొన్ని కంపెనీస్ అంటే ఈ రోజు సాయంత్రమే మీకు ఆఫర్ లెటర్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని అంటే మళ్ళీ ఫ్యూచర్ లో మీకు అంటే హైదరాబాద్ లో కూడా మీకు ఇచ్చి ముఖ్యంగా ఇప్పుడు ఇందాక మాకు క్లాస్ నగర్ గారు చెప్పినట్టు ఎండ్ మూమెంట్ లో గూగుల్ అండ్ యాపిల్ కూడా మళ్ళీ వచ్చింది. గూగుల్ అండ్ యాపిల్ అంటే చిన్న కంపెనీ కాదు. గూగుల్ అండ్ యాపిల్ కూడా ఈ రోజు ఇక్కడ మన దగ్గర మళ్ళీ వారు కూడా ఇప్పుడు ఈ ప్లేస్మెంట్ మేళలో పాల్గొంటున్నారు. సో ఇటువంటి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే వాళ్ళు మళ్ళీ ఒకసారి మీకు హైదరాబాద్ లో కానీ మీరు ఎక్కడైనా దగ్గర పిలిపించి కూడా మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తారు. కానీ మిగతా కంపెనీస్ అంటే ఈ రోజే చాలా మందికి ఆఫర్స్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కంపెనీస్ మీకు అక్కడ ఉండడానికి సౌకర్యం కూడా ఇస్తాయి. కానీ మన దగ్గర ఒకటి ఏమైందంటే మనం చాలా సార్లు జాబ్ మేళా పెడతాము. ఇది ఫస్ట్ టైం కాదు ఆదిలాబాద్ లో జాబ్ మేళా పెట్టడం. మొన్ననే చాలా మంది ప్రజాపతులు కూడా నేను చూశాను. పుట్టూరులో, బోత్లో అక్కడ కూడా చాలా మంది జాబ్ మేళా కూడా పెట్టడం జరిగింది. అంటే ఇటువంటి జాబ్ మేళా చాలా సార్లు అయిపోయింది. మీరు ఆఫర్ లెటర్ కూడా తీసుకుంటారు, కానీ మళ్ళీ జాయినింగ్ చేయరు. అంటే నేను ఎందుకు ఆదిలాబాద్ లో తెలియాలి, నాకు ఆదిలాబాద్ లో జాబ్ కావాలి అట్లా ఉండవు. ఇప్పుడు నేను బీహార్ లో కొట్టి రాజస్థాన్ లో చదివి మళ్ళీ ఆదిలాబాద్ లో పని చేస్తున్నామంటే మళ్ళీ మీరు